ఫ్రెండ్స్ సవారీ అంతా ఎలా ఉన్నారు? నేను నిన్ననే ఒక వీసా తీశాను, సరేనా, డ్రైవర్ వీసా. మా ఫ్రెండ్ చాలా రోజు నుంచి అడుగుతున్నారు, రే ముస్తఫా వీసా తీరా, చాలా కష్టం ఉంది అని. తీశాను, అంతా బాగుంది, ఎంత కష్టం ఉన్నా వచ్చి చేసుకుంటున్నాడు, సరేనా. వీసా తీర వచ్చిన తర్వాత ఏమంటున్నాడు అంటే వాడు, ఎన్ని గంటల డ్యూటీ ఉంటుంది ముస్తఫ్, ఏం పని చేయాలి, మొత్తం స్కూల్ డ్యూటీనా, స్కూల్ డ్యూటీ తర్వాత ఇంకేమైనా పని ఉంటుందా ఉండదా ఏంటి, మేడం డ్యూటీ ఒకటేనా, మేడం డ్యూటీ తర్వాత ఇంకేమైనా పనులు ఉంటాయా ఉండవా, అన్నం ఇచ్చేది మన ఇండియా అమ్మనా లేకుంటే వేరే అమ్మ ఉందా అన్నానికి, అన్నం బాగుంటుందే ఉండదా ఇంట్లో, బండ్లు ఎన్ని ఉంటాయి కడగడానికి, ఇవన్నీ అడుగుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, మేము ఒకవేళ కోయిటీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామంటే, సరేనా, శాలరీ ఎంత ఇస్తావు, అన్నం నువ్వు శాలరీలోనే ఇస్తావా లేకుంటే సపరేట్గా అన్నం ఇస్తావా, ఇదొకటి అడుగుతాము. నెలకు సెలవు అడుగుతాము, ఎన్ని బండ్లు ఉన్నాయని అడుగుతాము, ఏం డ్యూటీ, అర్థమైందా, ఇవే అడుగుతాం. నువ్వు అడిగినట్టు నీ ఇంట్లో ఖద్దామా, ఏ మనిషిది, అదే ఏ దేశపు ఖద్దామా, ఆమె వంట బాగా చేస్తుందా చేయదా, నువ్వు వంట బాగా ఇస్తావా ఇవ్వవా, ఇవన్నీ అడగం మేము, సరేనా. ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ మాట్లాంటారు దీన్ని. మీరు ఏదో వచ్చి చేసుకోకుండా ఇక్కడికి ఇవన్నీ మాట్లాడుతుంటారు, వేస్ట్ ఆఫ్ మాట్లాడి. ఏం కావాలి, జీతము, అన్నం, కడుపు నిండా అన్నం, అంతే. కడుపు పట్టుకుని ఎందుకు ఇక్కడికి వస్తామా, జీతం కోసమే కదా, చెప్పండి. అన్నం అంటే ఎలా ఉండదు అనుకో, జీతం అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. మనం ఇక్కడ కష్టపడితే అక్కడ వాళ్ళు బాగుంటారు ఫ్యామిలీలో, అది లేదు. ఎన్ని అడుగుతుంటారు. మనము ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చెప్పినట్టు ఒక పెన్ను పేపరు అట్టా తీసుకొని పోయిటోన్ కాడికి నిలబడి అడగాలి, నీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది కనాలనుకుంటున్నావు నువ్వు, సరేనా, ఎంతమంది పని మనుషులు, ఎన్ని బండ్లు ఉన్నాయి నీకు, ఇవన్నీ అడగాలి. ఇంకా మీరు చెప్పే ప్రకారం అయితే వచ్చి చేసుకోకుండా ఏమో మొత్తం ఇది చెన్నంపల్లె పంచాయతీ పెడతాండ్రు. పోడ్రా బాబు, తీసినప్పుడేమో తీయలేదు అంటారు, తీసినాకేమో దేవుడు మంచోడు వినంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా ప్రాణం ఆ బేకార్ నా కొడుకు తీసును అంతా తెలిసి అంటారు. కర్త కర్మ క్రియ మొత్తం వీసా తీసినవాడు ఏమో మీరు బాగుపడతాను, మేము తీస్తే మీరు వచ్చి వెనక నుంచి ఇంత పెద్ద చేస్తారు, వెనక నుంచి పెడతారు మీరు. పోడ్రా బాబు.